తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒకప్పుడు పెళ్ళైన హీరోయిన్ కి ఆఫర్ ఇవ్వడం అంటే పెద్ద టాస్క్. కానీ ఇప్పుడు సీన్ మారింది. మ్యారీడ్ హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా భారీ పారితోషికాలు ముట్ట చెప్పడం కొత్త ట్రెండ్ గా మారింది. పెళ్లైన హీరోయిన్ల డామినేషన్ కూడా సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. బాలీవుడ్ లో హీరోయిన్స్ పారితోషికాలు స్కైని టచ్ చేస్తున్నాయి. 2023లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్స్ లిస్ట్ పరిశీలిస్తే పెళ్లైన కథానాయకులదే అగ్రతాంబూలం. IMDb ప్రకారం ప్రియాంక చోప్రా నెంబర్ 1 స్థానంలో ఉంది. ఒక్కో సినిమాకి 15 నుండి 40 కోట్లు వసూలు చేస్తోంది. బీ టౌన్ లో డిమాండ్ ఉన్నప్పుడే అకస్మాత్తుగా హాలీవుడ్ కి వెళ్లిన పీసీ సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం భారీ ప్యాకేజ్ అందుకుంది. పద్మావత్ సినిమాతో 600 కోట్ల క్లబ్ హీరోయిన్ గా సత్తా చాటింది దీపికా పదుకొనే. రణ్వీర్ సింగ్ ని పెళ్లాడిన తర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రెజెంట్ ఒక్కో సినిమాకి 15 నుంచి 30 కోట్లు చార్జ్ చేస్తోంది దీపిక. ప్రభాస్ సరసన నటిస్తున్న కల్కి కోసం 20 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిందగీ నా మిలేగి దోబారా స్టార్ కత్రినా కైఫ్ కూడా బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. లాస్ట్ ఇయర్ వికీ కౌశల్ ని పెళ్లాడిన ఈ హాట్ బ్యూటీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఒక్కో ప్రాజెక్ట్ కి 15 నుంచి 20 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటోంది. ఇక రణ్బీర్ కపూర్ ను వివాహం చేసుకున్న అలియా భట్ ఒక్కో సినిమాకి 12 నుండి 20 కోట్లు వసూలు చేసింది. RRR తో టాలీవుడ్ కి పరిచయమైన ఆలియాకు సౌత్ లోనూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నటి నిర్మాతగా వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్న అనుష్క శర్మ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఒక బిడ్డ పుట్టాక సంసార జీవనాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలో నటిస్తోంది. ఒక్కో సినిమాకి 8 నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. బాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన హీరోయిన్స్ లో ఒకరైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ పొనియన్ సెల్వన్ ఫ్రాంచైజీతో బౌన్స్ బ్యాక్ అయింది. ఒక్కో సినిమాకి 10 కోట్లకు తగ్గకుండా పారితోషికం అందుకుంటోంది. జవాన్ తో హిట్ కొట్టిన నయనతార పెళ్లి తర్వాత ఒక్కో సినిమాకి 10 కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించిన సమంత ఒక్కో సినిమాకి 8 కోట్లు చార్జ్ చేస్తోంది. డర్టీ పిక్చర్ తో 100 కోట్ల క్లబ్ లో చేరిన విద్యాబాలన్, సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడిన కియారా అద్వానీ కూడా ఇదే రేట్ ని కోట్ చేస్తున్నారు. మొత్తానికి పెళ్లైన హీరోయిన్స్ పారితోషికాలు స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా దూసుకుపోతున్నాయి. మ్యారీడ్ హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా రెమ్యూనరేషన్ భారీగా ముట్టజెప్పడం కొత్త ట్రెండ్ గా మారింది.